షుగర్ అని చెప్తాం. ఇది రెండోది. మూడోది ఇప్పుడు మేడం చెప్పింది ఏంది, గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్. ఈ 3 రకాల షుగర్స్ ఉన్నాయన్న విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. షుగర్ అనేది 3 రకాలు. ఈ షుగర్ అనేది ఏదైతే డయాబెటిక్ అంటున్నారో, ఈ డయాబెటిక్ అనేది డిజార్డర్. డయాబెటిక్ దాన్ని అసలు షుగర్ అనేది పిలవకూడదు, కానీ కామన్ మ్యాన్ భాషలో దీన్ని షుగర్ అంటున్నారు. ఫస్ట్ మనం 2 తెలుసుకోవాలి. ఒకటి తినే షుగర్. ఇప్పుడు నేర్చుకోయేది ఏంటంటే, సో తినే షుగర్ అంటే టేబుల్ షుగర్, పాలల్లో స్వీట్స్లో వేసుకునే షుగర్ను చక్కెర పదార్థం అంటారు. కానీ ఈరోజు మనం నేర్చుకుపోయేది ఏంటంటే గ్లూకోజ్. గ్లూకోజ్ గురించి మనం నేర్చుకుంటాం. సో గ్లూకోజ్ అనేది టెక్నికల్ వర్డ్. షుగర్ అనేది అక్కడ కూడా లేమాన్ భాష. 3 షుగర్ నేర్చుకున్నాం. అంటే మనం తినే ఆహార పదార్థం ఏదైనా కానీ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్గా మారుతుంది. ఇంకా ఇది సింపుల్గా రాసుకోవాలి. మీరు బ్రెడ్ తిన్నా, జామ్ తిన్నా, చికెన్ పీస్ తిన్నా, లేదా ఇంకేం తిన్నా, స్వీట్ తిన్నా, ఇంకేం తిన్నా అది గ్లూకోజ్గా మారుతుంది. దాన్ని కామన్ భాషలో షుగర్ అంటారు. ఈ గ్లూకోజ్ ఏమవుతుందో చూద్దాం. ఇది అర్థమైతే ఒకసారి తంబిస్తే ముందుకెళ్దాం. గ్లూకోజ్ ఫస్ట్ ఏం మారుతుంది? గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ ఏమవుతుంది? ఎక్కువ గ్లూకోజ్ వచ్చేస్తుంది. సో 150 grams షుగర్ వాడుతుంటే వెంటనే అంత గ్లూకోజ్ మీ రక్తానికి వచ్చేస్తుంది. నాట్ జస్ట్ షుగర్. అగైన్ నెక్స్ట్ టాపిక్ we were going to speak about was రైస్ అండ్ వీట్. సో రైస్ అండ్ వీట్ ఎందుకు మనకు సరి అయిన ఆహారం కాదంటే, దాంట్లో కూడా మొత్తం పిష్ట పదార్థం ఉండే దానివల్ల రక్తానికి సడన్గా ఎక్కువగా గ్లూకోజ్ వచ్చేస్తుంది. ఆ ఎక్కువ అయిన గ్లూకోజ్ రక్తంలో ఏమవుతుందని చూస్తాం. కార్బోహైడ్రేట్, స్టార్చ్. ఎస్. సో రక్తం పని ఏమి అని చెప్పాను, అన్ని చోట్లకి తిరిగి అవసరం ఉండే పదార్థాలని ఆల్ ద సెల్స్కి ఇచ్చి అక్కడ జనరేట్ అయిన వేస్ట్ని తీసుకొచ్చి బయటకు పడేసే పని రక్తం. ఇట్ ఈస్ సర్క్యులేటరీ ఫ్లూయిడ్. అన్నీ ఎప్పుడు తిరుగుతుండే పని. సో ఎలా ఉండాలి? ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి సర్క్యులేటింగ్ ఆల్ ద టైమ్, థిన్గా పలసగా ఉండాలి, నీళ్ళలాగా ఉండాలి. కానీ మేమేం చేస్తున్నాము, దాన్ని ఎక్కువగా గ్లూకోజ్ వేసి జామున్కి చేస్తామే పాకం, అలా తయారు చేస్తున్నాం. ఎందుకు? చక్కెర వేసి నీళ్ళలో కలిపితే ఏమవుతుంది? నీళ్ళు మందంగా గట్టిగా పాకంలా తయారవుతుంది. సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్ ఇన్సైడ్ అవర్ బ్లడ్. సో మన రక్తం నీళ్ళగా ఉండాల్సింది ఎక్కువగా గ్లూకోజ్ అండ్ 2 మాటలు చెప్పింది మేడం. మనం తినేది రైస్ అండ్ వీట్. ఏం చెప్తుంది? రైస్ అండ్ వీటిలో పిష్ట పదార్థం ఉందని చెప్తుంది. ఇదేందో లాస్ట్లో చెప్తాను నేను. వాట్ ఈస్ పిష్ట పదార్థం? అసలు దీనివల్ల ఒక్కొక్క పదం మనం బాగా నేర్చుకుంటే చాలా ఉపయోగపడుతుంది. పిష్ట పదార్థం ఏంటి, గ్లూకోజ్గా మారుతుందని చెప్తుంది. మొత్తం కూడా అంటే చాలామంది ఏమంటారంటే, ఈ రోజుల్లో నేను చపాతీ తింటున్నానండి, నేను రోటీలు తింటున్నానండి. 2 కలిపి చెప్పేసింది. రైస్ తిన్నా, వీట్ తిన్నా మొత్తం కూడా అది ఎక్కువగా గ్లూకోజ్గా మారిపోతుంది. రెండింటికి వేరే ఏం లేదు. దాంట్లో పిష్ట పదార్థం ఉందంట. మరి పిష్ట పదార్థం అంటే ఏంది, పీచు పదార్థం అంటే ఏంది కూడా లాస్ట్లో మనం తెలుసుకున్నాం. అసలు మన మనిషికి ఎన్ని గ్రాములు కావాలంటే, ఈ యొక్క గ్లూకోజ్ అనేది, షుగర్ అనేది అసలు అవసరం లేదు. మ్యాక్సిమం ఎంతవరకు ఉండొచ్చు అంటే 5 grams వరకు అలౌడ్. ఇది మనం బాగా నోట్ చేసుకోవాలి. ఎన్ని గ్రామ్స్? 5 grams వరకు అలౌడ్. మనం తినగానే ఈ యొక్క గ్లూకోజ్ అనేది 150 grams వస్తుంది. అందుకే తినగానే ఎందుకు నిద్ర వస్తుందంటే, ముప్పేట దాడి. మనం అంతా కూడా ఒకేసారి మన మీద బలం పడిపోతా ఉంది. ఒకేసారి బలం పడడంతో ఆర్గాన్స్ అన్ని కూడా గ్లూకోజ్ అంతా ఒకేసారి పడేసరికి మత్తు వచ్చేస్తా ఉంది. ఈ మత్తు రావడం వల్ల, ఈ గ్లూకోజ్ ఎక్కువ అవడం వల్లనే మత్తు వస్తుంది. జనరల్గా గ్లూకోజ్ నెమ్మదిగా వదిలిపెడితే అంత ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా గ్లూకోజ్గా మారుతుంది. సార్ నెక్స్ట్ సార్. నెక్స్ట్ ఏం స్టెప్లకు వెళ్తున్నామో చూద్దాం. వేరే కల్మషాలన్నీ చేరుకొని బాగా పాకంలాగా మందగా చిక్కగా తయారవుతుంది. సో ఆ చిక్కగా అవుతుంటే దేహం ఏం చేస్తుంది, అరే ఇలా అయితే కష్టము, సర్క్యులేషన్ చాలా కష్టం అవుతుంది. సో దానికి ఏమైనా నేను కాకుండా ఉండేదానికి, మళ్ళా రక్తాన్ని పలసగా చేసేదానికి ఏం చేయొచ్చు అని ఆలోచన చేస్తే దేహం ఏం చేస్తుంది, మన లివర్ డ్రా చేసింది నన్ను ఇక్కడ యకృత్. అదేం చేస్తుంది, ఇట్ ఈస్ లైక్ ద కెమిస్ట్రీ ల్యాబ్ మన దేహంలో ఏదంటే మన లివర్. సో అదేం చేస్తుంది, ఎక్కువైన గ్లూకోజ్ని అంతా కలిపి ఒక
పదార్థాన్ని తయారు చేస్తుంది, గ్లైకోజన్ అని. ఎక్కువైన గ్లూకోజ్, ఇప్పుడు మీ రూమ్లో పేపర్లు అలా చల్లాపిల్లిగా పడున్నాయి అనుకోండి, సపోజ్ 50-60 పేపర్స్ ఆర్ దేర్. అప్పుడు ఏం చేస్తారు, అన్ని పేపర్స్ని తెచ్చేసి ఒక ఫైల్లో వేసి పెడతారు. సో అలా మన దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్ని బాడీ మేనేజ్ చేసే దానికోసము దాన్ని అంతా కలిపి ప్యాక్ చేసి గ్లైకోజన్గా తయారు చేస్తుంది. కానీ అక్కడికి ఆగట్లేదు, టేబుల్ పైన 15 ఫైళ్ళు పడున్నాయి అటు ఇటు. సో అప్పుడేం చేస్తాము, మళ్ళీ ఆ ఫైళ్ళన్నీ ఒక చోట తెచ్చి ఒక బాక్స్లో వేసి పెడతాం. సో మన దేహం మళ్ళా అలా తయారవుతున్న గ్లైకోజన్ని అలాగే ప్యాక్ చేసి ఏం చేస్తుంది, ఫ్యాట్గా తయారు చేస్తుంది. 1 minute. ఆ ఫ్యాట్ ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గా 3 అంశాలు చెప్పింది మేడం. ఎవరి రక్తమైనా పలచగా ఉండాలి, నీళ్ళలాగా ఉండాలి. ఎందుకంటే ఈ నర్వ్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ పైపులు ఏదైతే ఉన్నాయో, దమని సిరలని ఈ ఫిక్స్డ్ అయిపోతాయి. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రక్తం అనేది పలచగా ఉంటే గుండె దగ్గర నుంచి మంచి రక్తం వస్తుంది, చెడు రక్తం పైకి వెళ్ళిపోవాలి. కానీ ఈ గ్లూకోజ్ అనేది ఎక్కువ కావడం వల్ల, అంటే మనం ఇప్పుడు అందరూ అమ్మలందరూ ఇక్కడ ఉన్నారు. సో పిల్లలు ఇప్పుడు ఎండాకాలం గులాబ్ జాములు చేస్తారు. ఏం చేస్తారు, గులాబ్ జాములు చేసేటప్పుడు స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టి చక్కెర వేస్తూ ఉంటే అది పాకం లాగా మారుతూ ఉంటుంది. ఇక్కడ కూడా బ్లడ్ లో కూడా మనం తినే ఆహార పదార్థం అంతా కూడా గ్లూకోజ్ అయిపోయి ఈ రక్తము చిక్కబడుతుంది. ఈ చిక్కబడడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి మన బాడీలో ఏమనుకుంటారు, గుండె చాలా ఇంపార్టెంట్, గుండె ఇంపార్టెంటే, కానీ గుండె కంటే ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏదంటే లివర్. ఆ లివర్ ఏం చేస్తుందంటే దీన్ని గ్లూకోజ్ను గ్లైకోజన్ గా మారుస్తుంది. మీ గ్లైకోజన్ ఫస్ట్ ఏమైతుంది, గ్లైకోజన్ గా మారుస్తుంది. ఆ గ్లైకోజన్ కూడా ఒక లిమిట్ ఉంటుంది మన బాడీలో. ఈ గ్లైకోజన్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమైపోతుంది, ఫ్యాట్ గా మారుస్తుంది. ఏమైతుంది, ఫ్యాట్. ఫస్ట్ ఏమైంది, గ్లూకోజ్ మనకు వచ్చేసి గ్లైకోజన్, తర్వాత ఫ్యాట్, బ్లడ్ చిక్కబడడం. ఈ ఫ్యాట్ వస్తే ఏమైతుంది, ఒబేసిటీ వచ్చేస్తుంది. అందరూ కూడా ఏమంటారు, మా పిల్లలన్నీ మంచి హ్యాబిట్స్ ఉన్నారండి. ఈ రోజుల్లో మనం చెప్పేది పెద్ద అబద్ధం, మనకు మనమే మోసం చేసుకుంటున్నాం. మా పిల్లలు మొద్దుగా ఉన్నారండి, బొద్దుగా ఉంటాడండి మా అబ్బాయి, అది ఫ్యాట్ అండి. అది అనేక రకాల సమస్యలకు దారి తీస్తుంది. సో ఒబేసిటీకి దారి తీస్తుంది. కాబట్టి మనం దానికి ఒక ముద్దు పేరు పెట్టుకుంటాం. మన రోగానికి మనమే ముద్దు పేరు పెడతాం. బొద్దుగా ఉంటాడు మావాడు, చాలా గుండ్రంగా ఉంటాడు, గుండులాగా ఉంటాడని మనం చెప్తా ఉంటాం. ఫ్యాట్, దట్ ఈస్ కాల్డ్ ఫ్యాట్, లూజ్ ఫ్యాట్. సెకండ్ వన్ వచ్చేసి ఫ్యాట్. నెక్స్ట్ సార్, వేరే వేరే దేహంలో బయట పెరిఫెరల్ రీజన్స్ లో డిపాజిట్ అయినప్పుడు ఏమంటాము, ఒబేసిటీ. లావుగా ఉండేది ఒక రోగము. 40% పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఒబేసిటీ అని చెప్పాను పొద్దున. సో ఎక్కువైన గ్లైకోజన్ని ఫ్యాట్గా తయారు చేసి ఆ ఫ్యాట్ వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీలో డిపాజిట్ అయినప్పుడు దాన్ని ఒబేసిటీ అని పిలుస్తాం. అక్కడ కాగట్లేదే, ఇంకా ఎక్కువగా గ్లూకోజ్ వస్తూనే ఉంది రక్తం లోపలికి. సో అప్పుడేమవుతుంది, దేహం ఇంకా కొంచెం వేరే రూపంలో మారుస్తుంది. దాన్ని ఏమంటాము, కొలెస్ట్రాల్ అని పిలుస్తాం. 25 years 30 years పీపుల్ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ మింగుతున్నారు. సో కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వచ్చింది, మనం తినే కొవ్వు నుంచి మాత్రమే కాదు కొలెస్ట్రాల్ వచ్చేది. మనకు దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్, చక్కెర ఎక్కువ వాడుతున్నప్పుడు దేహంలో కొలెస్ట్రాల్ తయారవుతుంది. ఎక్కడ, మన యకృత్తు దాన్ని తయారు చేస్తుంది. సో నేను ఫ్రైడ్ ఫుడ్ తిననే అయినా నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఎలా ఉందంటే, మీరు తింటుండే బియ్యం గోధుమలే చాలు, దాంట్లో ఉండే గ్లూకోజ్ నుంచి దేహం లోపల కొలెస్ట్రాల్ తయారవుతుంది. సో ఈ కొలెస్ట్రాల్ రక్తంలో ఉంటే కొలెస్ట్రాల్ పెరిగిందని దానికి మళ్ళీ ఇంకో రోగం పేరు హైపర్ ట్రైగ్లిజరైడ్స్, ఇది అది, ఆ లిపిడ్ అని దానికి మళ్ళీ ఇంకో గోళీ ఇస్తారు. అదే కొలెస్ట్రాల్ మీకు ఎక్కువగా అయినప్పుడు రక్తంలో ఉండేది కాకుండా రక్తనాళ గోడల పైన డిపాజిట్ అవుతుంది. సో బ్లడ్ వెజల్స్ లోపల ఇట్ స్టార్ట్. మీరందరూ కొంచెం ఇక్కడ అలర్ట్గా ఉంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు ఇవన్నీ కూడా. ఫ్యాట్, ఒబేసిటీ. ఒబేసిటీ అంటే అండర్ వెయిట్ ఉన్న ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉన్న ఒబేసిటీ. బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారంగా పర్ఫెక్ట్ వెయిట్ ఉంటేనే పర్ఫెక్ట్ ఉన్నట్టు లెక్క. తర్వాత ఈ రోజుల్లో షాకింగ్ న్యూస్ ఏంది, 10th క్లాస్ పిల్లోడికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, 5th క్లాస్ పిల్లలకు హార్ట్ స్ట్రోక్స్ వచ్చింది, చిన్న పిల్లలకు కొలెస్ట్రాల్ ఉంది,
ఒకప్పుడు అనారోగ్యం అంటే ఎవరైనా అన్హెల్దీ హ్యాబిట్స్ అంటే డ్రింక్ చేసే వాళ్ళకు, లేకపోతే ఇంకా రకరకాల అనారోగ్య, ఎవరికైతే డిసిప్లిన్ లేని వాళ్ళకి అనారోగ్యం వస్తుంది అనేది ఉండేది. కానీ ఈ కొలెస్ట్రాల్ రావడానికి, ఫ్యాట్ రావడానికి స్వీట్లు తినాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంకా అదనంగా ఏదో తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మనం తీసుకుంటున్నటువంటి చక్కెర, గోధుమలు, తెల్లన్నమే దీనికి మనం ఇయే కారణం అవుతున్నాయి. నువ్వు తీసుకునే ఫుడ్డే, నువ్వు తీసుకునే ఇడ్లీ, నువ్వు తీసుకున్న దోశే, నువ్వు తీసుకునే చపాతి, నువ్వు తీసుకునే ఇంకేమనుకుంటున్నావో ఇది మాత్రమే అవుతుందన్న సంగతి. ఈ కొలెస్ట్రాల్ అనేవి బ్లడ్ లో కలిసిపోతూ ఇప్పుడు వచ్చేటువంటి హార్ట్ స్ట్రోక్స్ ఎందుకు వస్తుందో ఆ మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఎవరికైనా అడిగినప్పుడు నాకు స్టంట్ వేసారండి, తర్వాత ఇప్పుడు బాగానే ఉందండి, ఎలా బాగుంటుంది ఎలా బాగుండదో కూడా ఈ స్లైడ్ ని మీరు అందరు కొంచెం కరెక్ట్ గా మీరు ఇక్కడే ఉండి అలర్ట్ గా ఉండి వినండి. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ ఎక్స్ప్లెనేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ సార్, కంటిన్యూ సార్. It's getting deposited. So when it deposits around the heart, so heart ఎలాంటిది, ప్రతి క్షణము రెస్ట్ లేకుండా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు పని చేసేది ఏదంటే మన హార్ట్. సో అది పని ఏం చేస్తుంది, బ్లడ్ సర్క్యులేట్ చేసే పని దానిది. కానీ దానికి నాన్ స్టాప్ పని చేసేదానికి చాలా ఎనర్జీ అవసరం. సో దానికి ఒక సెపరేట్ బ్లడ్ వెజల్స్ సప్లై ఉంటుంది. ఆ బ్లడ్ వెజల్స్లో ఎప్పుడు మీకు ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుందో ఏమవుతుంది, ఇప్పుడు ఈ భాగానికి ఇక్కడి నుంచి రక్తం వస్తుంది, ఇక్కడ నిదానంగా బ్లాక్ అవుతూ ఉంటే కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి ఇక్కడికి రక్తం సరిగ్గా రాదు. రక్తం సరిగ్గా రావట్లేదంటే గ్లూకోజ్ అందట్లేదు, ఆక్సిజన్ అందట్లేదు. సో ఆక్సిజన్ లేదు, గ్లూకోజ్ లేదంటే దీనికి శక్తి దొరకట్లేదు. సో శక్తి లేనప్పుడు ఏమవుతుంది, దిస్ పార్ట్ డైస్. ఒకేసారి మన హార్ట్లో ఒక పెద్ద రీజన్లో ఇలా జరిగితే ఏమంటాము, హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అయ్యి చిన్న చిన్న వయసులోనే. ఇది బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి ఈ రోజుల్లో స్టంట్లు వేస్తున్నారు. ఏం జరుగుతుంది ఈ స్టంట్ల మాయాజాలం ఏం జరుగుతుందంటే, జనరల్ గా మన బాడీలో కొలెస్ట్రాల్ బ్లడ్ తో పాటు ట్రావెల్ అవుతుంది. మీకు బాగా అర్థం కావడానికి నేనేం చేస్తానంటే, మనం వాటర్ పైప్ తీసుకుంటాను, మన నల్లా పైప్ అంటారు కదా, మన బోర్ వాటర్ మొక్కలకు పెట్టే పైపుని తీసుకుంటాను. ఈ మొక్కలకు పెట్టే పైపు స్టార్టింగ్ లో కొత్తగా ఉన్నప్పుడు ఏమైంది, క్లియర్ గా ఉంటుంది, చాలా ఫోర్స్ గా వెళ్ళిపోతుంది. రాను 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 దాంట్లో పాచి పట్టేస్తుంది, నాచు పడుతుంది, గ్రీన్ ఇష్యూ నాచు పట్టిపోతుంది. రాను రాను ఆ పాచి పట్టినప్పుడు ఏమైపోతుంది, ఎక్కడో ఒక్కడ పైప్ పగిలిపోతుంది. పైపు పగిలిపోయినప్పుడు ఏం చేస్తారు, అక్కడ పైపు కట్ చేసి మళ్ళీ కొత్త పైపును ఒకటి జాయింట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఏమైపోతుంది, మన రక్తనాళ గోడల మీద ఏదైతే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఏదైతే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ లో ఉంటాయో ఆ కొలెస్ట్రాల్ ఈ రక్తనాళ గోడల మీద మొత్తం కూడా పేరుకొని పోయి రక్తం ప్రసరణ జరగలేదు, గ్లూకోజ్ ప్రసరణ జరగలేదు, ఆక్సిజన్ ప్రసరణ జరగనీయకపోయేసరికి ఏమైపోతుంది, హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి. ఈ హార్ట్ స్ట్రోక్స్ రాగా కారణం ఏంటంటే కొలెస్ట్రాల్, దీనికి కారణం ఏంటంటే గ్లూకోజ్, అంటే ఎక్సెస్ గ్లూకోజ్. ఎస్. సో నెక్స్ట్ ఏమైంది చూద్దాం. ఏమి తెలియదు, రోగం ఉందనే తెలియదు, ఒకేసారి చనిపోతున్నారు. సో పెద్ద రీజన్లో అయితే ఒకేసారి చనిపోతారు. చిన్న చిన్న భాగాల్లో జరిగితే అప్పుడు నొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గర వెళ్తాము, యాంజియోగ్రఫీ యాంజియోప్లాస్టీ చేస్తే 70% బ్లాక్, 80% బ్లాక్, 90% బ్లాక్ ఉందని తెలుస్తుంది. మళ్ళీ ఏం చేస్తారు, స్టెంట్ వేస్తారు. స్టెంట్ వేసేదంటే ఏమి, లోపల ఇక్కడ మళ్ళా ప్యాసేజ్ క్రియేట్ చేస్తారు, దీన్ని ఇలా కొట్టేసి క్లీన్ చేసేసి ఇక్కడ మళ్ళా ట్యూబ్ వేస్తారు. ఎన్ని రోజులు ఇక్కడ అక్కడే అట్టే ఉంటుందా, ఎప్పటికీ లేదు, చెప్పలేము. మళ్ళీ ఇక్కడ బ్లాక్ కావచ్చు, మళ్ళీ 1 సంవత్సరం తర్వాత రండి, మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేస్తాము అని చెప్తారు. సో ఇట్ ఈస్ నాట్ ప్రొటెక్టింగ్ యూ అగేన్స్ట్, మళ్ళా కాకుండా ఉండదు, అప్పటికప్పుడు ఒక సొల్యూషన్, ఇంకో రూట్ తయారవుతుంది. ఇదే ప్రాసెస్ మీకు ఎప్పుడు బ్రెయిన్లో జరిగినప్పుడు దాన్ని ఏమంటాము, స్ట్రోక్ అని పిలుస్తాం. మన బ్రెయిన్ ఒక భాగము రక్తం సప్లై లేకుండా, ఆక్సిజన్ లేకుండా చనిపోతే దాన్ని స్ట్రోక్ అని పిలుస్తాం. సో ఏ భాగంలో జరుగుతుందో ఆ ఎఫెక్ట్, దాని కంట్రోల్ ఏ భాగం పైన ఉంటుందో అది స్టాప్ అయిపోతుంది. యూజువలీ ఏమవుతుంది, రైట్ సైడ్ మొత్తం ఆగిపోతుంది, లేకుంటే
లెఫ్ట్ సైడ్ ఆగిపోతుంది. లెఫ్ట్ సైడెడ్ పారాలిసిస్ అంటాం. రైట్ సైడ్ బ్రెయిన్ కంట్రోల్స్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీ. సో రైట్ సైడ్లో స్ట్రోక్ జరిగితే మన లెఫ్ట్ సైడ్ ఆగిపోతుంది, ఆర్ వైస్ వర్సా, ఆపోజిట్. సో స్ట్రోక్ ఎందుకు అవుతుంది? ఎక్కువైన గ్లూకోజ్ కొలెస్ట్రాల్ లాగా మారి అది మన బ్రెయిన్లో ఉండే వెజల్స్ని బ్లాక్ చేసేసి స్ట్రోక్ జరుగుతుంది. ఇంకా ఏం జరుగుతుంది? ఇంకో పెద్ద రోగం వి స్టార్టెడ్ విత్. చాలా మంది నిన్నటి వరకు బాగున్నాడండి, మా పెదనాన్న మొన్నటి వరకు బాగున్నాడండి, సడన్ గా స్ట్రోక్ వచ్చిందండి, పెరాలసిస్, కాలు పడిపోయిందండి, చేయి పడిపోయిందండి, ఏ అలవాటు లేదండి, అంతా చాలా బ్రాహ్మణ లైఫ్ స్టైల్ ఉంటుంది. అయ్యా మనం తింటున్నటువంటి ఫుడ్ లో వచ్చినటువంటి ఎక్సెస్ గ్లూకోజ్. అయ్యా లాస్ట్కి ఇక్కడ కొత్తగా ఎవరన్నా వస్తే అలా కోపం వస్తుంది. ఏమయ్యా బాబు, కొన్ని వందల సంవత్సరాల నుంచి రైస్ తింటున్నాం, కొన్ని వందల సంవత్సరాల నుంచి గోధుమలే తింటున్నాం, మరి అప్పటికిప్పటికి తేడా అయిందని కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇదేదో ప్రమోషన్ చేసుకోవడానికి అనుకుంటారు. సో నేను చివరిలో దానికి కూడా సొల్యూషన్ చెబుతాను. పెరాలసిస్ స్ట్రోక్ రావడానికి గల కారణం కూడా ఎక్సెస్ గ్లూకోజే. గ్లూకోజ్ ఎక్కువ కావడమే ఈ కారణం. మరి మమ్మల్ని అందరినీ అన్నం మానేయమంటున్నావా, గోధుమలు మానేయమంటున్నావా, చపాతీలు మానేయమంటున్నావా, ఇడ్లీలు మానేయమంటున్నావా, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా సొల్యూషన్ నేను చివరిలో ఇస్తాను. నెక్స్ట్ సార్. బీపీ ఆర్ హైపర్ టెన్షన్. సో రక్తనాళం లోపల ఉండాల్సిన ప్రెషర్ పెరిగింది అని. ఎందుకు పెరిగింది? రక్తము మందంగా ఉంది, నీళ్ళగా పారుతుంటే అది ప్రెషర్ ఉండదు, మందంగా అయ్యి అక్కడే స్టాగ్నేట్ అవుతుంటే లోపల ప్రెషర్ పెరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి. సో మేము చెట్లకు నీళ్ళు వేసేటప్పుడు ఏం చేస్తాం, అంత దూరం ఉంటే చెట్టు పైప్ రావట్లేదంటే పైప్కి సగం ఇలా మూస్తాం, ఏమవుతుంది, నీళ్ళు ప్రెషర్ ఎక్కువై అంత దూరం వెళుతుంది. సో మన దేహం లోపల బ్లడ్ వెజల్స్లో ఇదే జరుగుతుంది. చిన్న చిన్న డిపాజిట్స్ వల్ల బ్లాక్స్ ఉంటాయి. సో బ్లాక్స్ వల్ల లోపల ప్రెషర్ పెరుగుతుంది. అప్పుడేమంటాము, దాన్ని బీపీ అని పిలుస్తాం. అందరూ ఏమంటారు, ఉప్పు తింటే బీపీ వస్తుంది అని. సెమ్రన్, నువ్వు షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడానికి ఏ డివైస్ తో చెక్ చేసుకుంటావు? గ్లూకోమీటర్. మీరు షుగర్ లెవెల్స్ ట్రాక్ చేసుకోవడానికి సార్ ఈ యాడ్ ఉన్నాయండి సార్, ఇది చాలా చాలా ఉపయోగం. ఈ యాడ్ కొంచెం బ్యాక్ వెళ్ళని ఈ యాడ్ ప్లే చేయండి సార్. ఈ యాడే చూడాలి మనం సార్, బ్యాక్ అవ్వదు సార్ అది. ఓకే, దయచేసి ఈ యాడ్ వచ్చినప్పుడు చూడండి. సో ఈ యాడ్ లో నువ్వు షుగర్ లెవెల్స్ ట్రాక్ చేసుకోవడానికి ఏ డివైస్ యూజ్ చేస్తావు? గ్లూకోమీటర్. సో ఇప్పుడు ఇలాగే ఇంకొక 40 మందిని అడిగినప్పుడు కూడా వాళ్ళు కూడా వాళ్ళ షుగర్ లెవెల్స్ ని ఎలా చూసుకుంటున్నారంటే గ్లూకోమీటర్ అనే చెప్తారు. బట్ మీ అందరికీ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డివైస్ గురించి చెప్తాను. దీన్ని CGM అంటారు. CGM అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్. ఈ డివైస్ని యూజ్ చేసి ప్రతి 15 నిమిషాలు మీ షుగర్ లెవెల్స్ ఎలా ఫ్లక్చుయేట్ అవుతున్నాయి, దేనివల్ల ఫ్లక్చుయేట్ అవుతున్నాయి, ఎంత పెరుగుతున్నాయి, ఏం తినడం వల్ల పెరుగుతున్నాయి అనే డేటా అంతా తెలుసుకోవచ్చు. సో మీరు కూడా మీ షుగర్ లెవెల్స్ దేనివల్ల పెరుగుతున్నాయి, తగ్గించుకోవాలంటే ఏం చేయాలని తెలుసుకోవాలని ఉందంటే కిందున్న లింక్ని క్లిక్ చేసి షుగర్ ఫిట్ డయాబెటీస్ రివర్సల్ వెబినార్ని జాయిన్ అవ్వండి. కిందున్న లింక్ని క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ని సబ్మిట్ చేస్తే మేము మీకు డయాబెటీస్ రివర్సల్ వెబినార్ లింక్ని పంపివ్వడం జరుగుతుంది. ఈ యాడ్ ఇప్పుడు చాలా పాపులర్. దీనికి ఉన్న వ్యూస్, దీనికి ఉన్న ఏమి లేదు. ఈ CGM ఏంటో మీరు తెలుసుకోండి. ఇప్పుడు ఆ CGMఏ నేను చెప్తుంది. ఆ CGM ఇన్స్ట్రుమెంట్ ఎట్లా పనిచేస్తుందో, మన కాఫీ కూడా అలాగే ఎట్లా పనిచేస్తుందో అని చెప్తున్నా. ఈ CGM ఇన్స్ట్రుమెంట్ గురించి తెలుసుకోండి. ఆ CGM ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుంది అనేది కూడా నేను మళ్ళీ చెప్తాను. ఆ యాడ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సార్, మీరు ప్లే చేసినందుకు సార్కి ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. సో నేను అనుకున్న యాడ్ కరెక్ట్గా వచ్చింది. యద్భావం తద్భవతి. కంటిన్యూ సార్. ఎక్కువ అవుతుంది, కానీ ఫస్ట్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కువ ఉండే షుగర్ వల్ల, ఎక్కువ ఉండే గ్లూకోజ్ వల్ల. బీపీ ఎంతున్నా చక్కెర బాగా తింటుంటారు, సాల్ట్ బిస్కెట్ అవాయిడ్ చేసి స్వీట్ తింటుంటారు. కానీ మీరు ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిందేది చక్కెర అనేది, ఎప్పుడు బీపీ వచ్చినప్పుడు. ఇంకా ఒక ప్రొసీజర్ జరగచ్చు. ఏమి, ఇవన్నీ సరిపోవట్లేదని దేహము గ్లూకోజ్ని ఆన్ టాప్ ఆఫ్ ద RBC పైనే కూర్చొనేస్తుంది. సో రక్తంలో నీళ్ళ భాగం ఒకటి ఉంది, సెల్ భాగం ఒకటి ఉంది. సో నీళ్ళ భాగం పరిగెత్తుంటే మధ్యలో సెల్స్ విల్ బి డిస్పర్స్, దట్ ఈస్ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్, 3 types ఆఫ్ సెల్స్. సో ఎర్ర కణాల పైన వెళ్ళి గ్లూకోజ్ కూర్చొనేసినప్పుడు దాన్ని ఏమంటాము, గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ ఆర్ HbA1c. ఇది పెరిగినప్పుడు ఏమవుతుంది, దాన్ని రైట్.
ఇక ఫైనల్ పాయింట్ దగ్గరకు వచ్చినాం. బీపీ రావడానికి గల కారణం కూడా ఎక్సెస్ గ్లూకోజే, డయాబెటిక్ రావడానికి గల కారణం కూడా ఎక్సెస్ గ్లూకోజే. అంటే ఇంకా కొంత కంప్లీట్ అయినాక నేను చేస్తాను, కంటిన్యూ చేస్తాను. HbA1c గురించి కూడా బాగా విందాం మనం. పిలుస్తాం. సో ఏం జరిగింది ఇక్కడ? ఎక్కువైన గ్లూకోజ్ షుగర్కైనా కారణం కావచ్చు, బీపీకైనా కారణం కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, కొలెస్ట్రాల్ పెరగచ్చు, ఒబిసిటీ కావచ్చు. సో ఆల్ ద సో కాల్డ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ మనకు దేనివల్ల వస్తుంది? రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ని సరిగ్గా మెయింటైన్ చేయలేకుండా ఉండే దానివల్లనే వస్తుంది. సో మూల కారణం ఒకటే, రోగాల రూపాలు వేరే వేరే, ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద సేమ్ రూట్ కాజ్ ఆఫ్ నాట్ మేనేజింగ్ ద గ్లూకోజ్. ఫైనల్ పాయింట్ చెప్పేసింది మేడం. రోగాలు రూపాలు వేరు, పేర్లు వేరు. ఇక్కడ నా పేరు ఒకటి ఉంది, ఇక్కడ శాంతి మేడం ఉంది, తర్వాత సురేష్ సార్ ఉన్నారు, భోగస్ సార్ ఉన్నారు, ఇట్లా పేర్లు వేరెట్లనో ఇక్కడ ఏ ప్రాబ్లం అయినా కానీ ఆ ప్రాబ్లం అన్నిటికి కూడా మూలనం ఎక్సెస్ గ్లూకోజే. నీ బాడీలో వస్తున్నటువంటి ఎక్సెస్ గ్లూకోజే. ఇంకొక నిమిషం ఉంటుంది వీడియో చూసి మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ప్రాపర్లీ. సో ఈ HbA1c అనేది చాలామంది షుగర్ పేషెంట్స్ ఓన్లీ ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ మాత్రమే చెక్ చేసుకుంటుంటారు. అంటే తినక ముందు ఎంత ఉంది, తిన్న తర్వాత ఎంత ఉందని. అది ఏమి ఇస్తుంది మీకు వాల్యూ? ఈ రక్తంలో ఉండే నీళ్ళ భాగంలో ఎంత చక్కెర కరిగింది అని చూపిస్తుంది. ఒక్కొక్క క్షణం అది మారుతూ ఉంటుంది. మీరు పడుకొని లేస్తే కొంచెం ఎక్కువ ఉంటుంది, తిన్నప్పుడు ఎక్కువ ఉంటుంది, కొంచెం నడిచి వస్తే ఆ గ్లూకోజ్ వాడింటారు, తగ్గుతుంది. సో అలా మారుతూ ఉంటుంది. కరెక్ట్ ఐడియా మీకు దాంతో రాదు. కరెక్ట్ ఐడియా మీకు వచ్చేది ఈ HbA1cతో. సో దీన్ని 3 monthsకి ఒకసారి అయినా చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి అది వెళ్ళి RBCతో కనెక్ట్ అయిపోతే ఆ RBC ఉండేంత వరకు అది ఎక్కడ పోదు. ఆ గ్లూకోజ్ ఇస్ అటాచ్డ్ టు ద RBC. RBC లైఫ్ స్పాన్ ఎంత? Right. Hello everyone. Hello sir. My name is Gaurav Nigam. I am the founder of Tumble Dry, a live laundry and 120 days. సో 3 months తర్వాత మన దేహంలో ఉండే RBC డిస్ట్రాయ్ అయ్యి కొత్త RBC వస్తూ ఉంటుంది. సో మీరు HbA1c చేసినప్పుడు 3 monthsలో యావరేజ్ ఎంత షుగర్ ఉంది అని సరిగ్గా తెలుస్తుంది. ఎంత ఉండాలి అంటే 6.5 కింద ఉంటే మీరు నార్మల్లో ఉన్నారు. 6.5 to 7.5 అంటే బార్డర్ లైన్, షుగర్ వస్తుంది అని చెప్తుంది దేహం. ఇంకా 10, 11, 12, 14, 16 వరకు చూస్తుంటాం. సో అంత 9 పైన 10 పైన పోయిందంటే అప్పుడు మీకు షుగర్ వల్ల అయ్యే అదర్ ఎఫెక్ట్స్ లైక్ కిడ్నీ ఎఫెక్ట్ అయ్యేది, కంట్ల పైన ఎఫెక్ట్, రెటినోపతి అయ్యేది, లేకుంటే నర్వ్స్ డ్యామేజ్ అయ్యేది, న్యూరోపతి అయ్యేది, అన్ని ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేకుంటే దెబ్బ తగిలితే గ్యాంగ్రీన్ అయ్యేది, బాగా కాకుండా ఉండి వూండ్ ఇన్ఫెక్షన్ అయ్యి కాలు తీసేయాల్సి వచ్చేది. ఇవన్నీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడు మీ HbA1c 10 కంటే పైన ఉన్నప్పుడు, 9, 10 ఉన్నప్పుడు. సో చాలు సార్, థ్యాంక్ యూ సార్. ఈ వీడియోకు మేడం గారికి, సరళ గారికి, వాళ్ళ ఫాదర్ కూడా మనం థ్యాంక్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ సరళ మేడం. అంటే చూడండి తర్వాత సార్ ఒక్క నిమిషం తర్వాత లాస్ట్. ఎస్ సార్, వైట్ రైస్ హెల్త్ మంచిది కాదా సార్? మనం వైట్ తర్వాత మళ్ళీ అడుగుతా సార్. థ్యాంక్ యూ సార్. రైట్. ఇప్పుడు మేడం ఒక క్వశ్చన్ చెప్పింది మనకు, ఎక్సెస్ గ్లూకోజ్ అన్నిటికి మూలం. మీరందరూ ఇక్కడ ఉంటే కరెక్ట్ పాయింట్లకు మనం ఎంటర్ అవుతున్నాం. ఓకే, ఎక్సెస్ గ్లూకోజ్ అనేది మెయిన్ ప్రధానమైన కారణం. ఇప్పుడు ఆ యాడ్ ఒకటి వచ్చింది చూడండి. ఆ యాడ్లో ఏం చెప్తున్నారు? ఇప్పుడు నేను ఒక డయాబెటిక్ కొనుక్కుంటే నేను ఒక CGM అనేది కొనుక్కొని ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకుంటే ఏం చేస్తుందంటే అండి, 15 నిమిషాలకు ఒకసారి రీడింగ్ తీసి నాకు చెప్తుందట, నువ్వు మంచినీళ్ళు తాగినప్పుడు ఎట్లున్నావు, తర్వాత ఇడ్లీ తిన్నప్పుడు ఎట్లుంది, పూరి తిన్నప్పుడు ఎట్లుంది, నిద్రపోయినప్పుడు ఎట్లుంది అని చెప్పి 15 నిమిషాలకు ఒకసారి నా గ్లూకోజ్ లెవెల్ను నాకు తెలియజేస్తుంది. నేనేం చేయాలి? ఆ షుగర్ లెవెల్ ఎక్కువైపోయినప్పుడు ఆ ఆహార పదార్థాన్ని తగ్గించుకోవాలి. మళ్ళీ తిరిగి యాడికి రావాలి? ఆహారం దగ్గరికే రావాలి. ఆరోగ్యం అంటే సో కావాల్సింది ఆహారం. ఇది సింపుల్గా మనం తెలుసుకోవాల్సింది. ఆ CGM అనేది నువ్వు మాటికి నీడిలు గుచ్చుకోవడం కంటే కూడా నువ్వు తిరిగి ఇక్కడ పెట్టుకోనైనా చెక్ చేసుకో. ఎప్పుడు కూడా నీకు పొద్దున్న లేస్తే ఇదే పని ఉండాలి, నీకు వేరే పని ఏమి ఉండదు. డయాబెటిక్ రాకూడదు అనుకున్నా ఏం చేస్తుంది ఈ మిషన్? గ్లూకోజ్ను మెయింటైన్ చేస్తుంది. మరి అదే మిషన్ మరి ఇంతసేపు చెప్తున్నావు, అసలు ప్రోడక్ట్ గురించి ఎప్పుడు చెప్తా ఉంటే
మన కాఫీ గురించి చెప్దాం. కాఫీ కూడా ఈ పని చేస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. బ్లైండ్గా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు నమ్మకూడదు, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఐ కాఫీలో మనం కాఫీ గురించి తెలియజేసుకుంటున్నాం. ఒక్కసారి ఈ కాఫీలో 2 వేరియంట్స్ ఉంటాయి. క్రీమర్ అండ్ బ్లాక్ ఉంటుంది. నా స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఓకేనా సార్? స్క్రీన్ ఎస్. ఒక్కొక్క బాక్స్ లో 50 ప్యాకెట్స్ వస్తాయి పిక్చర్ రావట్లేదు మేడం. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. రైట్. 2 వేరియంట్స్ ఉంటుంది. క్రీమర్ అండ్ బ్లాక్ ఉంటుంది. 50 ప్యాకెట్స్ ఉంటాయి. సో ఇది డయాబెటిక్ గురించి మనం సపరేట్ గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి అనేక రకాల ప్రాబ్లం. ఇక ఇప్పుడు ఆ గ్లూకోమీటర్ ఏది చేస్తుందో ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ గా సలేసియా రెటిక్యులేటా ఏకనాయకం సప్తరంగ అనుగూర చెట్టు. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ ఎక్కడ రాసి ఉందంటే ఆయుర్వేదంలో క్రీస్తు పూర్వం 700 నుంచి 900 సంవత్సరాల క్రితం చరక సంహిత అనే గ్రంథంలో రాశారు. దీన్ని ఏమని రాశారంటే దీన్ని కనుక నైట్ నానబెట్టుకొని తెల్లారి కషాయం కనుక తాగితే థౌజండ్స్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. 1 కాదు 2 కాదు. దీంట్లో ఒకటి రివర్స్ ద డయాబెటీస్. థౌజండ్స్ ఆఫ్ ద హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట. సో ఎవరు చెప్పారంటే చరక మహర్షి చెప్పారు. మరి దీనికి ప్రూఫ్ ఏంటి అన్నదానికి మన R&D 2013లో దీని మీద క్లినికల్ ట్రయల్ చేసింది. క్లినికల్ ట్రయల్ చేసేసి దీన్ని శాస్త్రీయంగా నిరూపించి దీని మీద పేటెంట్ హక్కులు తీసుకుంది. మరి ఏం చేస్తుంది ఈ యొక్క ఏకనాయకం అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ ఈ గ్లూకోజ్ లెవెల్ను మెయింటైన్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. మేడం ఏం చెప్పింది? 0 గ్లూకోజ్ ఉండాలి. ఆ 0 గ్లూకోజ్ బదులు ఒక 5 గ్రాములు ఉండాలి. ఈ 5 గ్రాములు ఉండాల్సిన దానికి మరి ఎట్లా 5 గ్రాములను మెయింటైన్ చేస్తుందో మీకు ఒక్కసారి. సో దీంట్లో మెయిన్గా దీని మీద పేటెంట్ హక్కులు తీసుకొని సో సలేసియా రెటిక్యులేటా మరి కషాయాలు తాగలేరు. ఆయుర్వేదం అనేది చాలా గొప్పది, కానీ 2 రీజన్స్తో మనం వాడం. ఏంటా 2 రీజన్స్ అంటే కషాయాల రూపంలో ఉంటుంది, లేహాల రూపంలో ఉంటుంది. ఒకటి టేస్టీగా ఉండదు. రెండవది వచ్చేసి దీని మీద శాస్త్రీయ నిరూపణలు తక్కువ ఉంటాయి. క్లినికల్ ట్రయల్స్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి మనకేం చేసిందంటే కాఫీ రూపంలో తీసుకొచ్చింది. కాఫీ అనగానే కెఫిన్ అనే విష పదార్థం అడ్డం వస్తుంది. ఈ కెఫిన్ అనే విష పదార్థం అడ్డం వస్తుంది. మరి ఏం చేస్తాం? కెఫిన్ తీసేయడానికి కర్ణాటక రాష్ట్రం కూర్గ్ జిల్లాలో ఫైనెస్ట్ కాఫీ బీన్స్ను, కాఫీ అరబికా అనే కాఫీ బీన్స్ తీసుకొని 40 డిగ్రీ సెంటిగ్రేడ్లో వేడి చేస్తే కెఫిన్ మొత్తం వెళ్ళిపోతుంది. మన కాఫీలో 0.01 కెఫిన్. అది కూడా చూద్దాం. ఇంకొకటి ముకునా పీరియన్స్ ఆర్ వెల్వెట్ బీన్స్, దురదగొండి గింజలు, దూలగొండి గింజలు దీంట్లో యాడ్ చేశారు. దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి. దీనితోటి 5000 రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. 5000 ముకునా ప్యూరెన్స్ కౌగేజ్ అంటారు. సో ఇది 5000 రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో. మరి కెఫిన్ ఎలా తీసేస్తారండి? షరీఫ్ సార్ వెళ్ళి బెంగళూరు వెళ్తాడు, అక్కడ కర్ణాటక రాష్ట్రం కూర్కి వెళ్ళి ఫైనెస్ట్ కాఫీ బింజలు తెచ్చుకొని అలా స్టవ్ మీద పెట్టి పెంక మీద పెట్టి వేస్తే పోతాయా కెఫిన్ అంటే? పోదు. దానికి జపనీస్ టెక్నాలజీ, ఇక్కడ సీక్రెట్ మొత్తం ఒకటే. జపాన్ టెక్నాలజీ R&D మొత్తం కూడా సక్సెస్ అంతా అక్కడ ఉంది. ఆ R&D ఫార్ములేషన్తో ప్రకారంగా 40 డిగ్రీ సెంటిగ్రేడ్లో వేడి చేస్తే కెఫిన్ మొత్తం వెళ్ళిపోయి ఇక్కడ పాలిఫినాల్ అనే ఒక రిచ్ యాంటీ ఆక్సిడెంట్ దొరుకుతుంది ఇక్కడ. చూడండి. సో మనం దేవతలు రాక్షసులు క్షీరసాగన మదనం చేస్తే ఫస్ట్ విషం వచ్చి తర్వాత ఎట్లయితే మనకు అమృతం వచ్చిందని చెప్తారో ఇక్కడ కెఫిన్ వెళ్ళిపోయే క్రమంలో సో మనకు వచ్చేసి పాలిఫినాల్ అనే ఒక రిచ్ యాంటీ ఆక్సిడెంట్ దొరుకుతుంది. ఈ మూడింటి సమ్మేళనం మన కాఫీ. ఏకనాయకం మొక్క, అనుగూర చెట్టు, సప్తరంగ, ఇదంతా ఒకటే. కెఫిన్ కాఫీ గింజలు తీసేసారు. తర్వాత ముకునా ప్యూరెన్స్, వెల్వెట్ బీన్స్ ఉన్నాయి. మరి ఈ యొక్క కాఫీ గింజలు ఈ మూడింటితోటి మనకు 2 వేరియంట్స్ గా ఉంటుంది. మరి ఎట్లా దీన్ని ఎట్లా కంట్రోల్ చేస్తుంది? ఏకనాయకం ఉన్న గుణం ఏంటి? సో లాస్ట్ లో సమాధానం చెప్తాను కదా. అసలు కొన్ని వందల సంవత్సరాల నుంచి వైట్ రైస్ తింటున్నాం కదా, సో రైస్ తింటున్నాం కదా, మరి గోధుమలే తింటున్నాం కదా, ఇప్పుడు ఎందుకు డయాబెటిక్ ఎక్కువ వచ్చిందో ఈ వీడియోలో చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దానికి CGM కు ఏకనాయకం మొక్కకు ఉంది. ఇప్పుడు ప్లే చేయండి సార్. ఇది బాగా వినండి. ఇట్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది కనుక తెలుసుకుంటే మనం బాగా తెలుసుకోవాలి. ఈ పదమే మనకు చాలా చాలా ఇంపార్టెంట్. రైస్ మానేయాలా? అసలు వైట్ రైస్ తో ప్రాబ్లం ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్. మీ ఇంట్లో పెద్దవాళ్ళు, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఒకసారి వెళ్ళి అడగండి, వాళ్ళు చిన్నప్పుడు వైట్ రైస్ ఉండేదా లేదా అని. వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? మేము దంపుడు బియ్యం తినేవాళ్ళం అని. దంపుడు బియ్యం అంటే ఏంటో తెలుసా?
ఇప్పుడు మనం స్టైల్ గా అంటున్నామే బ్రౌన్ రైస్. అసలు ఈ బ్రౌన్ రైస్ కి వైట్ రైస్ కి తేడా ఏంటి? దీనివల్ల మన హెల్త్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? సీడ్ స్ట్రక్చర్, ఇది ధాన్యం తొలక సీడ్ స్ట్రక్చర్. బయట ఉండేది హస్క్ అంటే ధాన్యం పొట్టు. సో లోపల ఉండే సెకండ్ లేయర్ బ్రాన్ అంటే తౌడు. సో లోపల ఉండేది యాక్చువల్ వైట్ రైస్. సో బ్రాన్ తో ఉంటే బ్రౌన్ రైస్, బ్రాన్ తీసేసి పాలిష్ చేస్తే వైట్ రైస్. సో ఈ బ్రాన్ ఏదైతే ఉందో అది ఫైబర్, బ్లడ్ లో గ్లూకోజ్ ని స్లోగా రిలీజ్ చేస్తుంది. అందుకే బ్రౌన్ రైస్ తొలక గ్లైసెమిక్ ఇండెక్స్ 50-55 ఉంటుంది. అదే అది తీసేసాం అనుకోండి బ్లడ్ లో ఫాస్ట్ గా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. అందుకే గ్లైసెమిక్ ఇండెక్స్ ఆఫ్ వైట్ రైస్ 70-75 అబౌవ్ ఉంటుంది. మీకు ఇంకో విషయం చెప్పనా, బ్రౌన్ రైస్ కి వైట్ రైస్ కి క్యాలరీస్ సేమ్, కానీ బ్లడ్ లో గ్లూకోజ్ రిలీజ్ అయ్యే రేట్ మాత్రం డిఫరెంట్. అందుకే మళ్ళీ చెప్తా, వైట్ రైస్ హెల్త్ కి మంచిది కాదా? మనం వైట్ రైస్ మానేయాలా? అసలు వైట్ రైస్ తో ప్రాబ్లం ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్. మీ ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఒకసారి వెళ్ళి అడగండి, వాళ్ళు చిన్నప్పుడు వైట్ రైస్ ఉండేదా లేదా అని. వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటో తెలుసా? మేము దంపుడు బియ్యం తినేవాళ్ళం అని. దంపుడు బియ్యం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు మనం స్టైల్ గా అంటున్నామే బ్రౌన్ రైస్. అసలు ఈ బ్రౌన్ రైస్ కి వైట్ రైస్ కి తేడా ఏంటి? దీనివల్ల మన హెల్త్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? సీడ్ స్ట్రక్చర్, ఇది ధాన్యం తొలక సీడ్ స్ట్రక్చర్. బయట ఉండేది హస్క్ అంటే ధాన్యం పొట్టు. సో లోపల ఉండే సెకండ్ లేయర్ బ్రాన్ అంటే తౌడు. సో లోపల ఉండేది యాక్చువల్ వైట్ రైస్. సో బ్రాన్ తో ఉంటే బ్రౌన్ రైస్, బ్రాన్ తీసేసి పాలిష్ చేస్తే వైట్ రైస్. సో ఈ బ్రాన్ ఏదైతే ఉందో అది ఫైబర్, బ్లడ్ లో గ్లూకోజ్ ని స్లోగా రిలీజ్ చేస్తుంది. అందుకే బ్రౌన్ రైస్ తొలక గ్లైసెమిక్ ఇండెక్స్ 50-55 ఉంటుంది. అదే అది తీసేసాం అనుకోండి బ్లడ్ లో ఫాస్ట్ గా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. అందుకే గ్లైసెమిక్ ఇండెక్స్ ఆఫ్ వైట్ రైస్ 70-75 అబౌవ్ ఉంటుంది. మీకు ఇంకో విషయం చెప్పనా, బ్రౌన్ రైస్ కి వైట్ రైస్ కి క్యాలరీస్ సేమ్, కానీ బ్లడ్ లో గ్లూకోజ్ రిలీజ్ అయ్యే రేట్ మాత్రం డిఫరెంట్. అందుకే మళ్ళీ చెప్తా, వైట్ రైస్ హెల్త్ కి మంచి. థ్యాంక్ యూ సార్. ఈ యూట్యూబర్ కి ఒకసారి గ్రాండ్ అప్లాజ్, థ్యాంక్స్ చెప్పుకుందాం. ఇది జరిగేది మన తాత ముత్తాతలు కూడా అందరు కూడా రైసే తిన్నారు, కానీ వాళ్ళు అన్పాలిష్డ్ తిన్నారు. ఈ లేయర్ మీద 3 రకాల, పైన ఉంది పొట్టు, రెండోది తౌడు, మూడోది రైస్. మన తాత ముత్తాతలు పైన ఉన్న పొట్టు మాత్రం తీసేశారు, మనం తౌడు కూడా తీసేస్తున్నాం. ఈ తౌడుని ఏమంటున్నారు ఇంగ్లీష్ లో? ఫైబర్ అంటున్నారు, పీచు అంటున్నారు. ఈ పీచు పదార్థం ఏం చేస్తుందంటే గ్లూకోజ్ ను నెమ్మదిగా వదిలిపెడుతుంది. ఇక్కడ డాక్టర్ షరీఫ్ సార్ ఉన్నాడు, ఇప్పుడు అర్జెంట్ గా ఎవరన్నా డిహైడ్రేట్ అయ్యి రాగానే ఏం చేస్తాడు? సెలైన్ పెడతాడు. సెలైన్ ఎట్లా పెడతాడు? మరి టక్కటక్కడగా మొత్తం ఎక్కిచ్చేస్తాడు ఇంజక్షన్ లాగా? లేదు, ఒక్కొక్క డ్రాప్ అది కూడా గ్లూకోజే. ఒక్కొక్క డ్రాప్ పడేలాగా, అంటే ఎప్పుడు 5 grams కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ ఏకనాయక మొక్క కూడా సేమ్ చేస్తుంది. ఈ ఏకనాయక మొక్క ఏదైతే నువ్వు తీసుకుంటున్న ఫుడ్ ఏదైతే ఉందో ఈ గ్లూకోజ్ ను నెమ్మదిగా వదిలిపెట్టి నీ బాడీ లోపలికి ఎక్సెస్ గ్లూకోజ్ రాకుండా కాపాడుతుంది. నీ బాడీలోకి ఎప్పుడైతే ఎక్సెస్ గ్లూకోజ్ రాదో, ఎక్సెస్ గ్లైకోజన్ రాదు, ఎక్సెస్ కొలెస్ట్రాల్ రాదు, ఎక్సెస్ ఫ్యాట్ రాదు, తర్వాత నీకు బీపీ వచ్చే అవకాశం లేదు, నీకు కొలెస్ట్రాల్ వచ్చే అవకాశం, హార్ట్ స్ట్రోక్స్, పెరాల్ స్ట్రోక్స్, ఈ అనారోగ్య సమస్యలన్నీ వచ్చేటువంటి అవకాశమే లేదు. ఎప్పుడు నీ ఎక్సెస్ గ్లూకోజ్ లెవెల్ ఎప్పుడు చూసినా గానీ, అందుకే బిఫోర్ హాఫ్ అన్ అవర్ ద బ్రేక్ఫాస్ట్, బిఫోర్ హాఫ్ అన్ అవర్ ద డిన్నర్ తీసుకోండి. కాఫీ ఏం చేస్తుంది? హాఫ్ అన్ అవర్ లో మొత్తం కూడా స్టడీ చేస్తుంది. ఇప్పుడు నేను కాఫీ తాగాను అనుకోండి, నా బాడీలో ఎన్ని గ్రాముల గ్లూకోజ్ ఉందో స్టడీ చేసేసి దీని లోపల సపోజ్ ఆల్రెడీ 2 grams ఉంటే ఒక 3 grams మాత్రమే ఆ ఫుడ్ ను వదిలిపెడుతుంది, 5 grams మెయింటైన్ ఎడిట్ చేస్తుంది. ఇదే సక్సెస్ సీక్రెట్ ఆఫ్ బయోయాక్టివ్ జపాన్. మన కాఫీ కెఫిన్ లేదు, పాలు అవసరం లేదు, పంచదార అవసరం లేదు, నికోటిన్ లేదు, కెఫిన్ లేదు. ఇంత మంచి కాఫీకి మనం గ్రాండ్ అప్లాస్ ఇద్దాం. సో ఎప్పుడో 2014లోనే ఇప్పుడు ఈ CGMP మిషన్లని ఇవన్నీ ఏదైతే చెప్తున్నారో అవన్నిటిని మన కంపెనీ ఒక 10 years బ్యాకే కనిపెట్టేసింది. ఈ కాఫీ వల్ల కలిగే ప్రయోజనం మేజర్ ఏంది? నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి కాఫీ బాగా ఉపయోగపడుతుంది. నీకు ఫ్యూచర్లో ఎట్లాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడడానికి, ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల వచ్చే నష్టాలన్నీ రాకుండా కాపాడుతుంది. మొట్టమొదటిగా డైజెషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. డైజెషన్ అంటే తినే నోరు మొదలుకొని మనం మోషన్ ఎక్స్క్రీషన్ వరకు ఉండదు, మొత్తం కూడా డైజెషన్. ఈ జీర్ణ వ్యవస్థ పనితీరును బాగా మెరుగుపరుస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన తినే ఫుడ్ వల్ల, టాబ్లెట్ల వల్ల వచ్చే, మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ బయటికి పంపిస్తుంది. మూడోది డయాబెటిక్ రాకుండా కాపాడుతుంది. ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది. ఒక 4 to 8 months లో వాళ్ళు వితౌట్ టాబ్లెట్ రావడానికి. తర్వాత LDL కొలెస్ట్రాల్ కరిగిస్తుంది, ఈస్ట్రోజన్ అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది, నర్వ్ సిస్టాన్ని యాక్టివేట్ చేస్తుంది. సకలం నీ బాడీకి చక్కటి ఒక మంచి ప్రొటెక్ట్ గా ఉపయోగపడుతుంది. ఈ మోడ్రన్ సైన్స్ అంతా ఏం చెప్తుందో, సో ఇవన్నీ కూడా టెంపరీ సొల్యూషన్స్ కాకుండా ఆయుర్వేదాన్ని చాలా చక్కటి టేస్ట్ రూపంలో తీసుకొచ్చి అన్ని వయసులో వాళ్ళకు ఉపయోగపడేలాగా దీన్ని కాఫీని తీసుకొచ్చారు. ఇది అందరూ వాడుకోవచ్చు. ఇట్లాంటి వండర్ఫుల్ కాఫీని తీసుకొచ్చినటువంటి అవర్ హానరబుల్ చైర్మన్, రీప్లేస్ యువర్ రెగ్యులర్ కాఫీ విత్ ఐ కాఫీ. ఫస్ట్ కాఫీ తాగే వాళ్ళందరూ ఒకసారి గ్రాండ్ అప్లాజ్. ఏదైనా ఒక రియాక్షన్ ఏంటి? తాగపోతే తాగండి. చిన్న పిల్లలకు అందరూ కూడా పాలని, ఆ పాలల్లో స్వచ్ఛత ఎంత ఉందో మనకు తెలుసు.
ఆ బన్ను తర్వాత ఇంకేదో ఆ చెత్త అంతా వేసి రస్కులు గిస్కులు అన్ని ఇచ్చి అలా అనారోగ్యాలు తెస్తారు. దానివల్ల ఈ కాఫీని తాపినట్టయితే చిన్నప్పటి నుంచే చాలా చక్కటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి రీప్లేస్ యువర్ రెగ్యులర్ కాఫీ, రెగ్యులర్ టీ, రెగ్యులర్ మిల్క్ విత్ యువర్ హై కాఫీ కనుక చేయగలిగితే హండ్రెడ్స్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. ఇంత చక్కటి కాఫీని మనకు అందించినటువంటి అవర్ ఆనరబుల్ చైర్మన్ సి అన్సార్ సార్, సిఇఓ అభిలాష్ గారికి, ఎస్పెషల్లీ ఈ యొక్క వెల్నెస్ కోణంలో మనల్ని బాగా ట్రైన్ చేస్తున్నటువంటి అవర్ బిలౌడ్ మెంటర్ మన్యం రేణుకా ప్రసాద్ సార్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, నన్ను ఇన్వైట్ చేసిన సురేష్ సార్కు స్క్రీన్ షేరింగ్ లో హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. మీ అందరు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ నా ప్రజెంటేషన్ కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మనం మన స్పీకర్ జానీ సార్కి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. సో అంటే రూట్ కాజ్ అనేది మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనకి ఇది ఎక్కడ తెలియదు, ఎవరు చెప్పరు, ఏ హాస్పిటల్ పోయినా కూడా మనకి ఎవరు అవగాహన కల్పించరు. ఏమన్నా మ్యాప్ వేసి చెప్తారా మనకు ఏం ప్రాబ్లం ఉన్నది, ఏ టాబ్లెట్ ఇవ్వాలి, ఏం వాడాలి, ఎంత కాలం వాడాలి, ఇదే కదా మనకు చెప్పేది. డిసీజులు అంటే మనకు క్యూర్ అవుతున్నాయేమో చిన్న చిన్నవి, కానీ డిజార్డర్ అంటే క్యూర్ అవ్వట్లే. మనం ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే ఏ సిమ్టమ్ మీద ఏది వాడినా కూడా డోసేజ్ పెరుగుతుంది కానీ తగ్గట్లే. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ చూడండి, డోసేజ్ పెరుగుతుంది, ముందుకెళ్తున్నాం. షుగర్ ముందుకెళ్తున్నాం, డోసులు పెరుగుతున్నాయి. సార్ చెప్పారుగా, అన్నిటికీ మూల కారణం ఎక్సెసివ్ గ్లూకోజే. అది పెరిగి 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 ఒబేసిటీకి అదే కారణమవుతుంది, కొలెస్ట్రాల్కి అదే కారణమవుతుంది, హార్ట్ ఇష్యూస్కి అదే కారణమవుతుంది, పెరాలసిస్కి అదే కారణమవుతుంది, అండ్ ఆఖరికి ఈవెన్ HbA1c పెరగడానికి కూడా అదే కారణమవుతుంది కదా. సో ఆ ఎక్సెసివ్ గ్లూకోజ్ని రెడ్యూస్ చేసుకోవడం ఎట్లా, మనం తీసుకునే ఫుడ్ ఏంటిది, అసలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం. చాలా మంది అంటుంటారు రిపోర్ట్ సార్ అప్పుడు మంచిగుంటే ఇప్పుడు ఇట్లా అని అంటుంటాం. అంటే మనం తీసుకునే ఫుడ్ ఇడ్లీ తిన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, వైట్ రైస్ తీసుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది. కంప్లీట్ వైట్ ప్రొడక్ట్స్ అందరు తీసుకుంటున్నారండి చాలా వరకు కదా. వైట్ రవ్వలు తీసుకుంటున్నారు, వైట్ ఇడ్లీ తీసుకుంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే సార్ నేను 2 పూటలు అన్నం తింటా, 1 పూట చపాతీలు తింటా అంటారు. సో గోధుమలు రైసు వేరు వేరు కాదు, అదే ఈరోజు సార్ చెప్పింది కదా. మన కాఫీ ఎక్సెసివ్ గ్లూకోజ్ని రెడ్యూస్ చేయడంతో పాటు మనం తీసుకునే ఆహారం అంతా కూడా కార్బోహైడ్రేట్స్ ఓవర్గా అయిపోతున్నాయి శరీరంలో. ఆ కార్బోహైడ్రేట్స్ని బ్లాక్ చేయడంలో కూడా కాఫీ ఫెంటాస్టిక్గా ఉపయోగపడుతుంది. సార్ ఒక మాట ఏమన్నారు జానీ సార్, మనం ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళందరూ తాగాలని చెప్పాడు సార్. అవునా? అంటే పలానా సమస్య ఉన్న వాళ్ళకి, పలానా ఇష్యూస్ ఉన్న వాళ్ళనే కాదు, ఎవరైనా ఖచ్చితంగా ఇంట్లో ఉన్న చిన్న పిల్లల నుంచి, మా అన్న పాప అయితే 3 సంవత్సరాల వయసు నుంచే కాఫీ తాగుతుంది, పల్స్ తాగుతుంది. సో ముందు జాగ్రత్తగా వాడుకోవచ్చు. ఇన్ కేస్ మెడిసిన్ వాడుతున్న వాళ్ళు వాళ్ళ మెడిసిన్ వాళ్ళు వాడుకుంటూ ఆల్టర్నేటివ్ కూడా దీన్ని వాడుకోవచ్చు అండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం ఇక్కడ ఒక 1-2 షేరింగ్స్ తీసుకుందాం. తీసుకొని మనం రైట్ కీనోట్ రైట్. సో ఈ యొక్క అంటే ఈ యొక్క ప్లాట్ఫామ్ మన వెల్నెస్ బాస్కెట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన మన మెంటర్ హరి సార్కి అండ్ అద్భుతమైన న్యూట్రాసిటికల్స్ ని మనకు అందుబాటులోకి తీసుకొచ్చిన మన సిఇఓ సార్ అండ్ మన అన్సార్ సార్ కూడా ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. ఒకసారి ఈ రోజు నుంచి కొత్త ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి, దాని గురించి ఒక చిన్న క్లారిటీ నేను ఇస్తాను అండి. మనకు 2 ప్రోగ్రామ్స్ అండి, 2 ప్రోగ్రామ్స్. ఒక ప్రోగ్రామ్ వచ్చేసి ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కల్పించడానికి ఈ మధ్యాహ్నం 2:30 వెల్నెస్ బాస్కెట్ ఉంటుంది. ఇక్కడ కేవలం ఆరోగ్యం గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇంకొంతమంది ఏమనుకుంటుంటారంటే సార్ నాకు ఇన్కమ్ కావాలి సార్, నాకు ఫైనాన్షియల్గా ఎదగాలనుకుంటున్నా, నాకు ఆపర్చునిటీ కావాలి అని అనుకుంటారు కదా శైలజ మేడం కొంతమంది. సో అలాంటి వాళ్ళందరికీ కూడా సాయంత్రం 5:30 మనకు మన కంపెనీ గురించి, మన కంపెనీ ప్రొఫైల్ గురించి, అండ్ ఇందులో ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు, మనీ ఏ విధంగా ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఫైనాన్షియల్గా మనం ఎలా ఎదగచ్చు, అసలు ఇది కెరియర్గా మనకు ఎలా ఉపయోగపడుతుంది, బయట ఉన్న ఇన్కమ్ సిచ్యువేషన్కి ఇక్కడ ఉన్న ఇన్కమ్ సిచ్యువేషన్కి తేడా ఏంటిది, ఎన్ని లెవెల్స్లో మనకి ఇన్కమ్స్ ఉన్నాయి, ఎన్ని విధాలుగా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు, కంపెనీ యొక్క న్యూ అప్డేట్స్ ఏంటి, కొత్త సర్కులర్స్ ఏమొచ్చినాయి, ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ హెల్త్ అవేర్నెస్ 2:30 కంప్లీట్ బిజినెస్ అండ్ ఇన్కమ్ సంబంధించింది సాయంత్రం 5:30 ఓకేనా అండి. సో ఆల్రెడీ ఆరోగ్యపరంగా హెల్త్ అవేర్నెస్ కంప్లీట్ అయ్యి ఇన్కమ్ పరంగా అవసరం ఉంది అనుకున్న వాళ్ళు మీరు పర్సనల్గా ఒకసారి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి సాయంత్రం 5:30 మీరు ఇన్వైట్ చేసుకోవచ్చు. ఇవాళ కంపెనీ న్యూ అప్డేట్స్ గురించి కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన సీనియర్ భోగా సూర్యనారాయణ సార్ రెడీగా ఉన్నారు. సో 6:30 ఈరోజు ఈవినింగ్ 6:30 ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్.